ముందుగా జై భీమ్. ఈ యొక్క మహత్తరమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఇంత గొప్ప అమర కళాకారుల సంస్మరణ సభకు నన్ను పిలిచినందుకు సంతోషిస్తూ ఒక పాట పాడి నేను ముగిస్తాను. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్. మట్టి బుద్ధి అల్లా మట్టి బుద్ధి అల్లా మట్టి బుద్ధి అల్లా పువ్వా పువ్వుల తీరు అమరులుంటారు. పువ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహార్ జోహార్ అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులకు జోహార్, వీరులకు జోహార్. బంధువుల సేతుల పెత్తనము చేసేటి పెత్తనము చేసేటి పెత్తనము చేసేటి కొరదాపు స్వాగత కోటలను పగులగొట్టి తలావనములోన విప్లవము పూయించి తెలంగాణ చరితంటే త్యాగాల చరితాని ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడబడమాని చాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహార్ జోహార్ అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులకు జోహార్, వీరులకు జోహార్. మిత్రులారా, తెలంగాణ ఉద్యమం ముగిసిన తర్వాత ఆశలు గల్లంతైనవి. అసలైనటువంటి కళాకారులను పక్కన పెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు భజన చేసే వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు కల్పించి అసలైన కళాకారులను బయట ఉంచింది. వాళ్ళే ఈ కళాకారులు. టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మోసం చేసింది. ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకుండా మా బతుకుల్ని యాగం చేసిందని బజార్లోకి వచ్చి వీళ్ళు కొట్లాడితే మన వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైళ్లలో పెట్టినటువంటి చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. కాళ్లకు గజ్జగట్టి ఈ నిరంకుశమైనటువంటి పరిపాలనను గద్దె దింపాలనే అకుంఠిత దీక్షతోటి ఊరూరు తిరిగి పాటలు పాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత సంవత్సరం నుండి కాలయాపన చేస్తా ఉన్నది. సీఎం గారి దృష్టిలో ఉందో లేదో గాని జూపల్లి గారి దృష్టికి, మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి ప్రతి కళాకారుడు కూడా వెళ్లి విన్నపాలు చేస్తా ఉన్నారు. అయినా కాలయాపన జరుగుతూ ఉంది. ఇక్కడ నుండి నేను ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఒక సందేశాన్ని ఇస్తా ఉన్నాను. అయ్యా, బయట 700 నుంచి 1000 మంది కళాకారులు పొట్ట చేత పట్టుకొని ఏం చేయాలో అర్థం కాక ఒక కళాకారికి పాట తప్ప ఇంకా ఏది రాదు. వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు ఒక జీవిత భరోసానివ్వగలనని కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సందేశాన్ని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా 1 ఇయర్ లోపల వీళ్ళకి ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ, ఓ అమర వీరులారా
వీరాది వీరులారా. ఎందుకని పాడాలనిపిస్తుందంటే నాతో కలిసి ప్రయాణం సాగించినటువంటి జంగ్ ప్రహ్లాద్, నిసార్,